తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఒక విచిత్రమైనటువంటి పొజిషన్లో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి రాజకీయ విధానం ఏంటంటే ప్రతి క్షణం ఓటు కొనుక్కునేటువంటి రాజకీయ విధానం. అంటే ఒక వ్యక్తికి 3,000 5,000 వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు కాబట్టి ఆ ఓట్లు వస్తాయనే దాంట్లోకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని, లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని వాటికి అలవాటు చేసేసారు. మరి వీరేమో అసలు మీరు కోరిన కోరికలు, రోడ్లు, బ్రిడ్జెస్ ఇవన్నీ చాలా కోరారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం వాటన్నిటికీ ఓట్లు లేవు, రోడ్లకు ఓట్లు లేవు, నీళ్లకు ఓట్లు లేవు, బ్రిడ్జిలకు ఓట్లు లేవు. అంటే ప్రజలు మౌలిక సదుపాయాలంటే ఎవడో చేస్తాడు, ఇది మనకు సంబంధించింది కాదు, ఏయో ప్రభుత్వాలు అంటే చంద్రమండలంలో నుంచి ఇంకో ప్రభుత్వం వచ్చి చేస్తుందనే విధంగా ప్రజలని చీల్చిపారేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా అప్పులమయమైనటువంటి పరిస్థితి, 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వాస్తవాలు అర్థం చేసుకోవాలి. మనం కోరుకునే కోరికలకి, చేయగలిగేటువంటి పనులకి. అయితే ఒకటి మాత్రం, అందరు నాయకులాగా నేను కూడా మీ 10 మందికి 2 నిమిషాలు బ్రహ్మాండంగా మీకు ఆనందంగా అన్ని చేస్తాం అని చెప్పొచ్చు, కానీ అది వాస్తవం కాదు. వాస్తవాలు ఏంటంటే ప్రజలకు తప్పకుండా చెప్పాలి. రాష్ట్ర ఆదాయం తగ్గింది కాబట్టి కంపల్సరీగా అయితే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ పార్టీ తప్పకుండా ప్రభుత్వం రాబోతోంది. అది తెలిసి ఆల్రెడీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ, పాజిటివ్ యాక్టివిటీ ఈరోజు మొదలైంది. మెల్లగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన తర్వాత 1-2 సంవత్సరాల్లో తప్పకుండా వీటిల్లో ప్రయారిటైజ్ చేసుకొని ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు, తక్కువ ఖర్చు అయ్యేవి ప్రయారిటైజ్ చేసుకొని 1 by 1 చేయడానికి నేను, మనోహర్ గారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చెయ్యాలి అనే ఒక సంకల్పంలో తప్పకుండా చేస్తాం. ఇందులో చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అంటే వాటర్ ఉందనుకోండి, సపోజ్ ప్రతి ఇంటికి కుళాయి అనేది జల్ జీవన్ మిషన్ అని ప్రధానమంత్రి మోడీ గారు 14,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. అది 60% వస్తుంది. మనం 40% స్టేట్ గ్రాంట్ మ్యాచ్ చేయాలి. 8,000 crores కింద చేస్తుంటే 22,000 crores తోటి ఈ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి వాటర్ వచ్చేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 8,000 కోట్ల రూపాయలు లేకపోవడం, 2,000 కోట్ల రూపాయలు మ్యాచ్ చేసి కొన్ని కుళాయిలు ఇప్పించారు. అది కేవలం కడప, రాయలసీమ ప్రాంతంలో చేసుకున్నారు తప్పించి గుంటూరులో చాలా తక్కువ ఖర్చు పెట్టారు. ఈ చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందుకే అన్ని ఆగిపోయినాయి. ఇదే కాదు, డ్రైనేజ్ సిస్టంలో కానీ లేకపోతే బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్కడా మ్యాచింగ్ జరగలేదు. ఇవన్నీ 1-2 సార్లు ఆలోచించి చేయాల్సినటువంటి పనులు, తప్పకుండా అవన్నీ చేసే పనులు ఉంటాం. అయితే ఇవన్నీ కాకుండా జనరల్గా మీరు ఆలోచించాల్సింది, ఈ రోజున జరుగుతున్నటువంటి ఇప్పుడు కొత్తగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఒకటి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది ఎందుకు తీసుకొచ్చారో కూడా అర్థం కాదు. ఇది చాలా మీరందరూ కూడా పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి విషయం. దీనివల్ల ఎవరికి మేలు జరగదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇవనేది ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇలాంటి కొత్త చట్టాలు తీసుకురావాలి. ఒకటి సమస్య లేదు, ఆ సమస్య కూడా వాళ్ళు చెప్పేది ఏంటి, ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు పెద్ద పెద్ద రింగ్ రోడ్లు కానీ ఏదైనా రోడ్లు వేయాలంటే, ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ సిస్టమ్ కనుక్కుంటే మనకి ఈజీగా అవుతుంది, ల్యాండ్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే అది ఎక్కడన్నా మేజర్ డెవలప్మెంట్ ఉండాల్సిన ఏరియాలను ఐడెంటిఫై చేసి 1-2 తీసుకొస్తే ఓకే, కానీ ప్రతి ఇల్లు, ప్రతి స్థలము, ప్రతి పొలం అన్ని చట్టంలో తీసుకొచ్చి ఏదో ఒక కిరికిరి పెట్టి, అంటే ప్రజలను అందరినీ కూడా ప్రభుత్వ అధికారులకు బానిసగా చేసి చేయాలనేటువంటి ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్తా ఉన్నారు. అంటే లాయర్లు, కోర్టు సిస్టమ్ మొత్తం వదిలేస్తారంట. అంటే ఇక మనమంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లేదా అయోధ్య రామరెడ్డి గారు వీళ్ళే మనకి రేపు న్యాయమూర్తులు అయ్యేది ఎవరయ్యా అంటే ఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు ప్రధాన న్యాయమూర్తులు అవ్వబోతున్నారు.
నష్టపోతా ఉన్నారు ఈ చట్టం వస్తే. కాబట్టి ఈ చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలి. దీన్ని అందరూ కూడా 1-10 మందికి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఇక్కడ కిలా రోసయ్య గారు పోటీ చేస్తా, ఆయన నిన్న 2-3 ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు, నేను 3 రాజధానులకి అనుకూలం, ఏకైక రాజధానికి వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆయన అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారంట, అందుకని ఈ రాజధాని అవసరం లేదంట. పోస్టర్లో మాత్రం నేను పక్కా లోకల్ అనేస్తాడు ఆయన, ఏకం మాత్రం. పక్కా లోకల్ అంటే ఇదే. పక్కా లోకల్ అంటే ఏంటి? దీనిలో నువ్వు ఏ ప్రాంతానికైతే రిప్రజెంట్ చేస్తున్నారో మీరు ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడడం నీ మొదటి కర్తవ్యం. నీ గ్రామం, లేకపోతే నీ సిటీ, నీ పార్లమెంటు, తర్వాత పక్క పార్లమెంటు, తర్వాత రాష్ట్రం, తర్వాత దేశం, ఇవన్నీ వదిలేసి ఆయన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అవినీతి చేయటం వల్ల మోడీ గారి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నారు, అదేవిధంగా కిలా రోసయ్య గారు అవినీతి చేయటం వల్ల దిక్కుచోచని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, మనస్సాక్షిని, అంతరాత్మని చంపుకొని ఆ రోజు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులు నాకు దాని కనుక వచ్చి ఉంటే, నేను కనుక కిలా రోసయ్య గారి ప్లేస్లో ఉంటే నా రాజీనామా లెటర్ అసెంబ్లీ స్పీకర్కో పార్లమెంట్ స్పీకర్కి ఇసి కొట్టేసి వచ్చేవాడిని. అది అలా ఉండాలి తప్పించి ఎవడు ఏది చెప్తే ఒక ధర్మం, ఒక నీతి, ఒక నిజాయితీ, ఏమి చేయాలనేటువంటి విచక్షణ మర్చిపోయి కేవలం రాజకీయాలనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రోసయ్య గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా నేను చెప్పుకుంటా పోతే ఈరోజు ఒక్కటంటే ఒక ఇండస్ట్రీ తెచ్చినటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో. కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళ మంత్రి కానీ, లేకపోతే ఒక అధికారి కానీ ఎక్కడికన్నా పోయి మా ప్రాంతానికి ఒకటి పెట్టుబడి పెట్టండి అని అడగాలి. ఎందుకు పెడతారు? ఇక అక్కడ ఈ ప్రాంతంలో ఏమి డెవలప్మెంట్ లేనప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఎందుకు పెడతారు? హైదరాబాదో, బెంగళూరు, పూణేనో, ఢిల్లీయో, ముంబై ఎక్కడో పెడతారు తప్పించి అమరావతిలో కానీ ఆంధ్ర ప్రాంతంలో ఎవరు వచ్చి ఎందుకు పెడతారు? అది పెట్టాలి అంటే మనం విపరీతమైనటువంటి శ్రమ, కృషి చేయాలి. అది కూడా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోళ్ళు ఒకళ్ళిద్దరు పెడతారు తప్పించి ఎవరు పెడితే వాళ్ళు వచ్చి పెట్టరు. అటువంటి పరిస్థితి లేదు. లేకపోగా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి 120-130 సంస్థల్ని, ఆ జీవోలన్నింటినీ క్యాన్సిల్ చేసి అమరావతి ప్రాంతంలో వాటన్నింటినీ తరివేశారు. ఇప్పుడు మళ్ళీ వస్తే ఆ 120-130 వాటిని మనం కాంటాక్ట్ చేయాలి, అవన్నీ తీసుకురావాలి. మళ్ళీ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోతుంది. అంటే దాదాపుగా గత 5 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు, 8 సంవత్సరాల టైం పోయింది. అంటే ఒక మనిషి 30 నుంచి 60 సంవత్సరాల జీవితంలో దాదాపుగా 10 సంవత్సరాలు పోయిందంటే లైఫ్ పోయినట్టే వాళ్ళకి పీక్ టైంలో. ఇంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, కక్ష తప్పించి అసలు ఏమీ లేనటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు అసలు ఈ రోజు భూమి మీద ఉన్నారంటే కూడా ఆలోచిస్తే కూడా అసలు ఇలాంటి వాడు ఎలా పుడతాడా అని అనిపిస్తుంది మనకి. మన దౌర్భాగ్యం. ఏదేమైనా ఒక్కొక్కసారి ఏంటంటే దుర్మార్గులు ఉంటేనే మంచి వాళ్ళ వాల్యూ తెలుస్తుందని, ఇదేదో సమాజానికి హితం కోసం మాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు రావడానికి దేవుడు ఈ నరరూప రాక్షసులు పంపించారని అనుకుంటూ అందులో కూడా పాజిటివిటీ తీసుకొని ముందుకు వెళ్ళడం తప్పించి మనం ఈరోజు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు అమరావతిని ఎవరు ఒక అంగుళం కూడా కదలలేదు, కదలనివ్వు. ఇది మాత్రం సత్యం. అదే నిన్న చూస్తూ ఉన్నారు, ఎవరో ఒకటి రౌడీ షీటర్ అంట. ఒకళ్ళు రౌడీ షీటర్, ఒకళ్ళు ఎవరో మన వాళ్ళ మీద ఇబ్బంది పెట్టారని విన్నా. నాన్న నువ్వు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? 10 రోజుల్లో ఎలక్షన్ ఉంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆలపాటి రాజా, డెల్టా టైగర్ ఉన్నారు, మనోహర్ గారు ఉన్నారు, పెమ్మసార్ ఉన్నారు. ఈ 10 రోజుల్లో అధికారం పోయాక నువ్వేం చేస్తావు అంటే మేమందరం ఖాళీ కూర్చోవాలా, మీరు ఇష్టం వచ్చినట్టు కొడతామంటే అండి మాకు చేత కదా ఏంది అదే పని చేయటం, పిచ్చి వేషాలు వేయద్దు మీరు. రేపు ఇలా ఎవరైనా సరే ఈ విధంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా కూడా వదిలిపెట్టనట్టుగా రెస్పాన్స్ ఉంటుంది మా దగ్గర నుంచి. ఇది మీరు తెలుసుకోండి. గంజాయి మత్తులోనో లేకపోతే భూమి మత్తులోనో పిచ్చి వేషాలు లేకుండా
ఓ పద్ధతిగా బిహేవ్ చేయండి. ఎవరైనా సరే అందరూ కలిసి ఉండాల్సినటువంటి వ్యక్తులు మమ్మల్ని ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటిలోకి దించే విధంగా చేయొద్దు. ఏదో మంచి చేద్దామని వచ్చాము, కాకపోతే చేయాల్సి వస్తే తప్పనిసరిగా దీన్ని చేయడానికైనా సిద్ధమైన వ్యక్తులు. ఎందుకంటే పెరిగింది పల్నాడు ప్రాంతంలో, ఇవన్నీ కొత్త కాదు, కేసులు కొత్త కాదు, బాంబులు కొత్త కాదు, అన్నీ చూసే పెరిగాం. కాబట్టి ఎవ్వరు ఇట్లాంటి వాటికి భయపడరు. కార్యకర్తలను రక్షించుకోవడానికి రాజా గారు కానీ, నేను కానీ, మనోహర్ గారు కానీ తప్పనిసరిగా ఉంటాం అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా ఇన్ జనరల్గా కూడా నేను ఒక మంచి బలమైన ఆశయంతో వచ్చాను. ఈరోజు రాష్ట్ర రాజకీయాలను కానీ ఏ విధంగా కూడా నాకు ఒక విజన్ ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. భారతదేశానికి వచ్చే 30 సంవత్సరాల్లో నా వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. అందులో అవినీతిని తీసివేయడంలో కానీ, లేకపోతే ఒక ప్రోగ్రెసివ్ పాత్ వైపు డెవలప్డ్ కంట్రీస్లో అయితే ఎటువంటి వ్యవస్థలు సిస్టమ్స్ ఉన్నాయో అలాంటి వ్యవస్థలు సిస్టమ్స్ ఇక్కడ క్రియేట్ చేసి మీ పిల్లలు కానీ మీ మనవాళ్ళు కానీ ఈ ప్రాంతంలోనే ఉండాలి, అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా మనం ఆంధ్రాకి తిరిగి రావాలి అని కోరుకునే విధంగా చేయటంలో ఒక 10 సంవత్సరాల్లో నా పాత్ర ఉండబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత సమయం భోజనాల టైం అయినా కూడా ఓపిక కూర్చొని ఈ ప్రసంగాన్ని విన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.